అందరికీ నమస్కారం. హలో సుజాత, బాగున్నావా? బట్టల దుకాణంలో చీరలు చూస్తున్న సుజాత భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా పలకరించింది డాక్టర్ అన్నపూర్ణ. హలో మీరా? ఏంటి మీరు ఊళ్ళో లేరా? ఈ మధ్య 2-3 సార్లు ఫోన్ చేస్తే లేరన్నారు సుజాత మర్యాదగా అంది. ఆ అవును, 3 నెలల సూపర్ స్పెషాలిటీ కోర్స్ కోసం లండన్ వెళ్ళాను. అదా, అందుకే మీరు లేరన్నారు. మీ క్లినిక్కి ఫోన్ చేస్తే. ఏంటి, ఎనీ ప్రాబ్లం? డాక్టర్ సుజాత వంక సూటిగా చూస్తూ అడిగింది. ఓసారి మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి. సరే, రేపు క్లినిక్కి రా. 12 తర్వాత రా, కాస్త ఖాళీగా ఉంటుందప్పుడు. లేదంటే ఆదివారం సాయంత్రం ఇంటికి రా. వద్దులేండి, మీకు దొరికేదే ఒక పూట. మీ వారు పిల్లలు ఇంట్లో అంతా సరదాగా ఉండేది ఒక్కరోజే కదా. రేపు 12 గంటలకి క్లినిక్కి వస్తాను. ఓకే, బాయ్, సీ యూ టుమారో. డాక్టర్ అన్నపూర్ణ చెయ్యూపి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ మెటర్నరీ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ బోర్డు మీద డాక్టర్ అన్నపూర్ణ రకరకాల ఇండియన్ ఫారిన్ డిగ్రీలు, ఫెర్టిలిటీ సబ్జెక్ట్లో చేసిన స్పెషలైజేషన్స్ డిగ్రీలు, ఆ నర్సింగ్ హోంలో బయట లోపల ఉన్న పేషెంట్స్ని చూస్తే ఆవిడ క్షణం తీరికలేని డాక్టర్ అని అందరికీ తెలుస్తుంది. అవుట్ పేషెంట్ల హడావుడి కాస్త తగ్గి రిలాక్స్డ్గా బోర్న్విటా తాగే సమయం అది. సుజాతని చూసి, రారా కూర్చో, ఏంటో మాట్లాడాలన్నావు, ఏంటి ప్రాబ్లం, ఎనీథింగ్ రాంగ్ అని అంది అన్నపూర్ణ ఆప్యాయంగా. సుజాతక్క డాక్టర్ రమ చిన్నప్పటి నుంచి మెడిసిన్ వరకు వైజాగ్లో చదివిన క్లాస్మేట్స్, రూమ్మేట్స్ కూడా. సుజాత తన ఫ్రెండు చెల్లెలు అన్న అభిమానంతో చనువుగా మాట్లాడుతుంది అన్నపూర్ణ. ఏమీ లేదు, కిందటిసారి మీ దగ్గర చెకప్ చేయించుకున్నాక ఆయనని 3 నెలలు వాడమని మందులు రాశారట కదా. మందులు వాడినా నో రిజల్ట్స్. మరోసారి టెస్ట్ చేసి పొజిషన్ ఇంప్రూవ్ అయిందేమో చూస్తారా? సుజాత కాస్త ఆశగా చూస్తూ అడిగింది. డాక్టర్ అన్నపూర్ణ అర్థం కానట్లుగా ముఖం పెట్టింది. ఏదో మందులు వాడితే ఇంప్రూవ్ అవుతుంది అని అనలేదు. నేనేమి హోప్ ఇవ్వలేదే. సరే, మందులు వాడితే నష్టం లేదు, పోనీ ట్రై చేద్దాం అని అనుకున్నాను. కానీ లాభం లేదు సుజాత. ఏదో కాస్త తక్కువ కౌంట్ ఉంటే మందులు హెల్ప్ చేస్తాయి, కానీ అంత తక్కువ కౌంట్ ఉంటే మందులు వాడినా ప్రయోజనం లేదు. ఏదో మిరాకిల్ జరిగితే తప్ప. ఈసారి సుజాత ఆశ్చర్యంగా చూసింది. అంటే 55 మిలియన్ల కౌంట్ కూడా తక్కువ కిందే వస్తుందా? ఎక్కడో చదివాను 35 మిలియన్లు చాలు ప్రెగ్నెన్సీ రావటానికని. మెట్లిటీ తక్కువ ఉందా? సుజాత అనుమానంగా అడిగింది. మరోసారి ఆశ్చర్యంగా చూసింది అన్నపూర్ణ. 55 మిలియన్ల అంత ఉంటే ప్రాబ్లం ఏమిటి? 55 కౌంట్ ఉందని ఎవరన్నారు? ఆయన రిపోర్ట్లో మీరిచ్చిన రిపోర్టు చూపించారు. 55 మిలియన్ కౌంట్ రాసి ఉంది. మోటిలిటీ కూడా సరిగ్గా గుర్తులేదు, కానీ బాగానే ఉందన్నారు. అన్నీ సరిగానే ఉన్నాయి కదా, ఇక భగవంతుడిదే భారం అన్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టాకింగ్. నేనిచ్చిన రిపోర్ట్లో 10 మిలియన్ల స్పెమ్ కౌంట్, 10% మోటిలిటీ అని ఉంటే 55 అంటావేమిటి? అంత కౌంట్ ఉంటే అసలు ప్రాబ్లం ఏమీ లేనట్లే కదా. నువ్వు అసలు సరిగ్గా ఆ రిపోర్టు చూసావా? మా క్లినిక్దేనా, ఇంకేదన్నానా? ఏది ఆ రిపోర్టు తీసుకురా, రేపు చూద్దాం. నాకు బాగా గుర్తుంది. రమ ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పిందని 1-2 సార్లు అన్ని టెస్టులు స్వయంగా చేశాను. సారీ సుజాత, ఏదో ఎక్కడో పొరపాటు పడ్డావు. ఎనీ హ్యావ్, ఆ రిపోర్టు మరోసారి చూద్దాం, తీసుకురా. మీ వారు రిపోర్టు తీసుకుని వెళ్ళటానికి వచ్చినప్పుడు ఆయనతో స్పష్టంగా అన్ని వివరాలు చెప్పాను. నీకాయన చెప్పలేదా? పిల్లలు పుట్టే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్ అని చెప్పాను. నీలో ఏ లోపమూ లేదు, మీ ఆయనలోనే లోపం ఉన్నది అన్నది స్పష్టంగా చెప్పాను. సరే, మరీ నిరాశపరచడం ఎందుకని ఈ మందులు 3 నెలలు వాడండి, తర్వాత మరొకసారి స్పెమ్ టెస్ట్ చేద్దాం అని అన్నాను. 3 నెలల తర్వాత ఆయన మళ్ళీ రాలేదు. ఈలోగా నేను ఇంగ్లాండ్ వెళ్ళాను. సుజాత ముఖం పాలిపోయింది డాక్టర్ చెప్పింది విని. ఎంత మోసం, ఎంత అబద్ధం. అంతా సరిగ్గానే ఉందని రిపోర్టు చూపించితే నమ్మింది తాను.
అన్నీ సరిగ్గా ఉన్నా భార్యాభర్తలు ఇద్దరిలో లోపం లేకపోయినా ఒక్కోసారి గర్భం రాదు. దానికి కారణం మెడికల్ హిస్టరీలో కనుగొనబడలేదు. బహుశా భగవంతుడి దయంటే ఇదేనేమో అని డాక్టర్ అన్నట్లు చెబితే అందుకే మళ్ళీ తాను డాక్టర్ని అడగలేదు. ఏదో మాత్రలు వేసుకుంటుంటే ఏ దేవుడి దయవలనో గర్భం వస్తుందేమో అని అనుకుంది. ఆ విషయం భగవంతుడి మీదే భారం వేసి వదిలేసింది. అన్నపూర్ణని నిన్న చూడకపోతే మళ్ళీ ఈ ప్రసక్తి వచ్చేది కాదు. ఊరికే మరోసారి అడుగుదాము అని అన్నట్లుగా తానడిగింది. ఎంత దగ, ఎంత మోసం! తనను నమ్మించి ఫూల్ని చేశాడు. లోపం తనలో ఉంచుకొని ఇలా అబద్ధం చెప్తాడా? సుజాతలో అవమానం, కోపం, కసి పెళ్ళుబికాయి. మాడిపోయిన సుజాత ముఖం చూసి, సారీ సుజాత, మీ వారు నీకంతా చెప్పుంటారు అని అనుకున్నాను. లేకపోతే నీకే డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పేదాన్ని. మీ అక్కకి కూడా మీరు ఎలాగూ చెప్తారని నేను ఫోన్ కూడా చేయలేదు, డాక్టర్ నొచ్చుకుంటూ అంది. మా అక్కకి నేను కూడా అంతా సరిగా ఉందన్నారు అని అంటూ రిపోర్టుల గురించి రాశాను. తాను భగవంతుడి దయ అనుకో అని రాసింది కూడా. ఈయన కొంత అబద్ధమాడారని నేను అనుకోలేదు, విషన్న భద్రంతో అంది. సారీ, ఆయన ఇలా చేస్తారని నేను ఊహించలేదు. ఉండండి, నాకెందుకిలా అబద్ధం చెప్పారో, ఇంత మోసం ఎందుకు చేశారో వెళ్ళి నిలదీస్తాను, సుజాత కోపంగా అంది. ఉండు, తొందరపడకు. ముందు నన్ను ఆ రిపోర్టులు మళ్ళీ ఒకసారి చూడని రేపు పట్టుకురా. అవి మా క్లినిక్వా, ఎక్కడివైనా చేయించారా అన్న ఆరా తీయకుండా నువ్వు తొందరపడకు. రేపు అవి చూశాక మాట్లాడవచ్చు. అన్నపూర్ణ నచ్చ చెప్పింది. ఆయనకెంత ధైర్యం! మీరు నాకు తెలిసిన వారు, మిమ్మల్ని మళ్ళీ అడుగుతానేమో అన్న భయం కూడా లేకుండా ఇంత అబద్ధం చెప్తారా? బహుశా రిపోర్టు చూసి నీవు నమ్మి సమాధాన పడిపోతావు అని అనుకుని ఉంటారు. ఆయనతో ముందే గొడవ పడకు, రేపు రిపోర్టు తీసుకురా. సుజాత భుజం తట్టింది ఓదార్పుగా డాక్టర్ అన్నపూర్ణ. సాయంత్రం ప్రభాకర్ ఇంటికి వచ్చేసరికి గదిలో పడుకుని ఉన్న సుజాతని చూసి, ఏం తొందరగా వచ్చేశావు, బ్యాంకుకు వెళ్ళలేదా అని అన్నాడు కాస్త ఆశ్చర్యంగా. రోజు ప్రభాకర్ కంపెనీకి 8:30కే వెళ్ళిపోతాడు. సుజాత బ్యాంకుకి 10 గంటలకు వెళ్ళి దగ్గరే కనుక మళ్ళీ లంచ్కొచ్చి ఓ గంటుండి సాయంత్రం 6 గంటలకి వస్తుంది. అప్పటికి సాధారణంగా ప్రభాకర్ ఇంటికి వచ్చేస్తాడు. ఇక సుజాత ముభావంగా, వెళ్ళలేదు, ఇవాళ ఒంట్లో కాస్త బాగోలేదు అని అంది. ఏమైంది, జ్వరమా? వాడిన ఆమె ముఖం చూసి అడిగాడు. ఏమీ లేదు, కాస్త తలనొప్పి. ఇక మాటలు పెంచకుండా గదిలో నుంచి వెళ్ళిపోయింది. రాత్రి కూడా సుజాత మామూలుగా లేకపోవటంతో ఏంటి సంగతి, మళ్ళీ అత్తాకోడళ్ళు దెబ్బలాడుకున్నారా హాస్యంగా అన్నాడు. సుజాత చొరచొరా చూసి అతి కష్టం మీద మాట తోలకుండా అదుపులో ఉంచుకుంది నోటిని. ప్రభాకర్ని నిలదీసి కడిగి పారేయాలి అని ఎంతో అనిపించినా ఒక్కరోజు ఓపిక పట్టి అసలు సంగతి పూర్తిగా తెలుసుకునే వరకు ఆ ప్రసక్తి తీసుకురాకూడదు అని అనుకుంది. ఉదయం నుంచి మనస్సు ఉడికిపోతుంది సుజాతకి. అసలు లోపం తనలో ఉంచుకుని లోకం ఎదుట తనని దోషిగా నిలబెట్టాడు. ఉన్న విషయం చెబితే సానుభూతితో అర్థం చేసుకుని ఏ పిల్లనో పెంచుకునేవారం కదా. అతనిలో లోపం అతను కావాలని చేసింది కాదు కదా. చెబితే తానే మొగుణ్ణి వదిలేసి పోదు కదా. తన దగ్గర లోటు ఒప్పుకోవటానికి మగ అహం అడ్డొచ్చినట్లుగా ఉంది. పిల్లలు కలగకపోవటానికి కారణం అతనంటే అందరిలో చులకన అయిపోతాను అని భయం కాబోలు. ఎన్నాళ్ళు పిల్లలు కలగకపోతే ఆడదాన్ని గొడ్రాలు అని అంటూ దోషిగా నిలబెట్టేవారు. ఇప్పుడు అన్ని రకాల పరీక్షలకి వీలు వివరం కలిగిన తర్వాత మగాడిలో లోపం కనిపెట్టాక ఆడదాన్ని నిందించటం కాస్త తగ్గినా అవకాశం ఉన్నంత వరకు తనలో లోపం బయటపడకుండా చూసుకుంటాడు మగాడు. ఇదే తనలో లోపముంటే ప్రభాకర్ ఎలా రియాక్ట్ అయ్యేవాడు. అత్తగారు సాధించి చంపేది. ఇంకా పిల్లలు కలగకపోతే ఆ భార్యని వదిలించుకుని ఇంకో పెళ్లి చేసుకునే వీలు లేకపోయినా సాధింపు ఉండేది. అసలు పెళ్ళయ్యాక ఓ ఏడాది పిల్లలు వద్దనుకొని ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు వేసుకుంది. 2వ ఏడు మాత్రలు మానాక నార్మలై మళ్ళీ గర్భం రావటానికి
టైం పడుతుందని పెద్దగా ఎదురు చూడనూ లేదు, బాధపడనూ లేదు. రెండో ఏడు ఇంట్లో అత్తగారి గొణుగుడు ఎక్కువైంది. ఏంటోనమ్మా, 25-30 ఏళ్లకి పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇంకా పిల్లలు వద్దనుకుంటూ మాత్రలు మింగటాలు. వీళ్లతో పెళ్ళైన వాళ్ళు పిల్లలకే ఏడాది నిండింది. మనవళ్ళ ముద్దు ముచ్చట చూసుకునే అదృష్టం నాకు ఇంకా ఎప్పుడు అని అంటూ మొదలుపెట్టి ప్రతీ నెల అయినప్పుడల్లా ఆవిడ అయ్యావు, ఏంటో పెట్టి పుట్టాలి, పిల్లలు పారాడని ఇల్లు ఓ ఇల్లా, ఈ చదువులు ఉద్యోగాలు వెలగబడుతూ కావాలి అని అనుకోవటం వద్దనుకోవటం అంతా వేళ చేతుల్లోనే ఉందనుకుంటున్నారు. వద్దనటం చేతిలోనే ఉందేమో కానీ కావాలనుకున్నప్పుడు బజార్ నుంచి తెచ్చుకునేదా? వద్దొద్దు, పిల్లలొద్దు అని అనుకుంటే నెత్తి మీద తథాస్తు దేవతలుంటారట. అలాగే అవుతుంది మరి అనేది. ఆవిడ ఆరాటం అర్థమైనా తానేం చేస్తుంది? ఏడాది వద్దనుకుంది కానీ ఈ ఏడాది నుంచి కావాలి అని అనుకుంటున్నారు కదా. ఆవిడన్నట్లు కావాలనుకున్నప్పుడు అవదేమో. 2 ఏళ్లు నిండిపోయాయి. తనకి పిల్లలు కావాలని, తల్లినవ్వాలని బలంగా కోరిక కలుగుతుంది. ప్రభాకర్ ప్రతిసారి డిజపాయింట్ అయ్యేవాడు. ఏమిటోయ్, మా అమ్మ కోసమైనా ఓ పిల్లని కనవమ్మా తల్లి, హాస్యంగా విసుక్కునేవాడు. ప్రతి నెల పీరియడ్స్ వచ్చినప్పుడల్లా ఏదో తన చేతిలో ఉండి తాను కనటం లేదన్నట్లుగా అత్తగారు మొగుడు అలా అంటూ ఉంటే ఉక్రోషం వచ్చింది. ఓసారి పదండి, ఓసారి డాక్టర్ దగ్గరికి వెళదాం, మాటిమాటికి పిల్లల్ని కనటం లేదని నన్ను దెప్పొద్దు మీరిద్దరూ అని అంది కోపంగా. ప్రభాకర్, నీ వెళ్ళి చూపించుకో, నాకే ప్రాబ్లం లేదు అని అన్నాడు చాలా నమ్మకంగా. పెళ్ళై 2.5 సంవత్సరాలైంది. నాలో ఏం లేదంది నీకు తెలీదా? కొంటిగా గర్వంగా అన్నాడు. చాలండి బడాయి, దానికి దీనికి ఏం సంబంధం? అన్నీ పైకి సరిగ్గా ఉన్నా కొందరిలో స్పెర్మ్స్ కౌంట్ తక్కువగా ఉండవచ్చు. నేను మ్యాగజైన్లో చదివాను. ఓసారి చూపించుకుంటే సందేహం తీరిపోతుంది కదా అని అంది. సర్లే చూద్దాం, మా ఫ్రెండ్స్ని ఎవరినన్నా అడుగుతాను ఎక్కడ చూపించుకోవాలో. ఇంట్లో అత్తగారు డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్న పోరు ఎక్కువ అవటం, చీటికి మాటికి ఆవిడ అసంతృప్తి వెల్లడించటంతో డాక్టర్ అయినా తన అక్క సలహా కోరుతూ ఉత్తరం రాసింది సుజాత. ఈలోగా వారం 10 రోజుల తర్వాత ఒకరోజు ప్రభాకర్ తాను టెస్టు చేయించుకున్నానని, అంతా సరిగ్గానే ఉందన్నారు అని అంటూ ఓ రిపోర్టు చూపించాడు. అదేంటి, ఎప్పుడు చూపించుకున్నారు? నాకు చెప్పలేదు కదా, నేను వచ్చేదాన్నిగా అని అంది ఆశ్చర్యంగా సుజాత. అది మగవాళ్ళది, నీ వెళ్ళి లేడీ డాక్టర్ చేత చూపించుకో అని అన్నాడు. అంతా సరిగ్గా ఉంది అని అన్నాడు కదా అని రిపోర్టు సరిగ్గా చదవలేదు. ఆ తర్వాత ప్రభాకర్ ఎందుకో కొన్నాళ్లు ముభావంగా అన్యమనస్కంగా ఉండేవాడు. మరి అన్నీ సరిగ్గా ఉంటే ఈ పాటికి ప్రెగ్నెన్సీ రావాలేమో అని అంది అక్కడికి సుజాత. ఏమో, నాకేం తెలుసు, నీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఊరికయ్యక నన్ను 10 సార్లు విసిగించకు, పిల్లలు లేకపోతే పేడా పోయింది, ఈ గోలతో మనశ్శాంతి లేకుండా పోయింది అని విసుక్కున్నాడు. తల్లేదు అంటే ఆవిడ మీద ఎగిరాడు 1-2 సార్లు. తర్వాత పిల్లల ప్రసక్తి తెచ్చేవాడు కాదు ప్రభాకర్. ఈలోగా సుజాతక్క రమ ఉత్తరం రాసింది. తన స్నేహితురాలు డాక్టర్ అన్నపూర్ణ అనే ఆవిడ ఈ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ చేసి హైదరాబాద్లో ఫెర్టిలిటీ సెంటర్ క్లినిక్ ఓపెన్ చేసిందని, ఆవిడకి నేనే ప్రత్యేకంగా నీ గురించి రాస్తున్నాను, నీ వెళ్ళి చూపించుకో, అన్ని టెస్టులు చేయించుకో అని అంటూ రాసింది. ఆవిడతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని వెళదాం పదండి అని అంది సుజాత ప్రభాకర్తో. ప్రభాకర్ అనవసరమైన దానికంటే ఎక్కువ విసుగు చూపని, అబ్బా ఎన్నిసార్లు టెస్టు చేయించుకోవాలి, నే చేయించుకున్నాను కదా, నీ వెళ్ళి చేయించుకో అని అన్నాడు. సుజాత ఒంటరిగానే వెళ్ళి కలుసుకుంది. మీ వారు రాలేదు, ఇద్దరూ చేయించుకోవాలి టెస్టులు అని అంది అన్నపూర్ణ సుజాతని అభిమానంగా పలకరించి. ఆయన చూపించుకున్నారు డాక్టర్, అన్నీ సరిగ్గానే ఉన్నాయట. సరే, ముందు నీకు అన్ని టెస్టులు చేద్దాం, నీకే ప్రాబ్లం లేకపోతే ఆయన్ని పిలుద్దాం అని అంటే అన్ని రకాల టెస్టులు చేయించి సుజాతలో ఏ లోపం లేదు అని తేల్చింది. ఆయన్ని తీసుకురా అని అంది డాక్టర్. మా దగ్గర అన్ని మోడ్రన్ ఎక్విప్మెంట్, కొత్త పద్ధతులతో టెస్టులు చేస్తాం. ఇది వరకు ఆయన ఎక్కడ చేయించుకున్నారో
1-2 సార్లు టెస్టులు చేయాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మందులతో కొందరికి, చిన్న సర్జరీతో సరిచెయ్యవచ్చు. ఆయన్ని చూడకుండా ఇదంతా చేయలేం కదా. సాధారణంగా ఏ ప్రాబ్లం లేని దంపతులకు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఏడాదిలోగా ప్రెగ్నెన్సీ రావాలి. 3 ఏళ్ళయిందంటే ఆలోచించాలి, పరీక్షలు చేయాలి అని అందావిడ స్పష్టంగా. ఇంటికెళ్ళి అంతా చెప్పింది సుజాత. ప్రభాకర్ చాలా చిరాకు పడ్డాడు. ఎన్నిసార్లు పరీక్షలు, నాకేమీ లేదు అని అంటూ ఎగిరాడు. సుజాతకి కోపం వచ్చింది. అత్తగారికి చెప్పింది. ఇదిగో అత్తయ్య, నాలో ఏ లోపం లేదని తేల్చి చెప్పారు. మీ అబ్బాయిని తీసుకుని రమ్మంది ఆవిడ. ఈయనేమో రానంటున్నారు. ఇక పిల్లలని నన్నంటే నేను ఊరుకోను. సుజాత కూడా ఎగిరింది. ఆవిడ కొడుకుని చివాట్లేసి బతిమలాడి బలవంతంగా పంపించింది డాక్టర్ దగ్గరికి. ఇద్దరూ కలిసి వెళ్లారు. డాక్టర్ చేయాల్సిన టెస్టులన్నీ చేయించి రిపోర్టుకి 3వ రోజు రమ్మంది. ప్రభాకర్ తాను ఆఫీస్ నుంచి వస్తూ తెస్తాను అని అన్నాడు. అంటే ప్రభాకర్లో లోపం ఉందని, కౌంట్ తక్కువగా ఉందని డాక్టర్ చెబితే తనకి అబద్ధం చెప్పాడన్నమాట. గతమంతా గుర్తుకు వచ్చి సుజాత ఆ రాత్రి నిద్రపోకుండా ఆలోచించింది. డాక్టర్ చూశారా, మీ రిపోర్ట్ కోసం వెతుకుతుంటే ఆయన ముందు చేయించుకున్న రిపోర్టు మందులు వాడాక చేయించుకున్న రిపోర్టు కూడా కనపడింది. ఎక్కడో కనపడకుండా అడుగున దాచారు. ఇవి కూడా చదవండి అని అంది. మర్నాడు సుజాత రిపోర్టు తీసుకొని వెళ్ళి ప్రభాకర్ని అడిగితే చెప్పడని అతని ఆఫీస్కి వెళ్ళాక అతని కబోర్డు డ్రాయర్ వెతికింది. ఆ డ్రాయర్ అడుగున 2 రిపోర్టులు కనపడ్డాయి. ముందు దానిలో 12 మిలియన్లు, మొటిలిటీ 10% అంటూ ఏవేవో ఉన్నాయి. డాక్టర్ అన్నపూర్ణ 2 రిపోర్టులు జాగ్రత్తగా పరిశీలించింది. చూసావా, ఈ ముందు చేయించుకున్న దానిలో 12 మిలియన్లు ఉంది, మొటిలిటీ 10% ఉంది. మేం చేసినప్పుడు కూడా ఇంచుమించు అంతే, 10 మిలియన్లు ఉంది. మరి మేమిచ్చిన రిపోర్టులో 60 మిలియన్ల కౌంటు, 40% మోటిలిటీ ఎలా ఉంది? సుజాత, ఈ అంకెలు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. మేం రాసింది దిద్దినట్లుగా ఉంది. చూడు, 10ని 60గా మార్చటం సులువే. అలాగే 10% మోటిలిటీ 40% అని మార్చినట్లుగా కనిపిస్తుంది. నాకు స్పష్టంగా 10 మిలియన్ కౌంట్, 10% మోటిలిటీ అన్నది బాగా గుర్తుంది. మందుల వల్ల కూడా ఏమీ లాభం ఉండదు. బహుశా పాపం సుజాతకి పిల్లల కోరిక తీరదు అని బాధపడ్డాను. ఇది మీ వారి పనే, నీకు చూపించి నమ్మించటానికే ఇలా చేశారు. సుజాత ముఖం వివర్ణమైంది. అంటే మొదటిసారి పరీక్షించినప్పుడు అతనికి తనలో లోపం ఉంది అని తెలిసినట్లుగా ఉంది. అందుకే ఆ చిరాకు, కోపం. రెండోసారి రమ్మంటే తన గుట్టు బయటపడుతుందని రాను అని అన్నాడు. ఈ రిపోర్టులో అంకెలు ఇలా తారుమారు చేసి తనని ఎంత నమ్మించాడు. ఐఎమ్ సారీ సుజాత, మీ వారిదంతా ఇలా మాన్యులేట్ చేస్తారు అని అనుకోలేదు. కానీ ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నీకు బాగా తెలిసిన డాక్టర్ని, మళ్ళీ ఎప్పుడైనా నీతో ఈ ప్రసక్తి వచ్చి నిజం తెలుస్తుందేమో అన్న భయం లేకుండా ఇప్పుడు ఇల్లడుగు, ఏం చెప్తాడో విను. ఎన్నాళ్ళైనా ఈ మేల్ ఈగో పోదు కదా. మగాళ్ళకి పురుషత్వం తనలో లేదంటే భరించలేరు. తన అసమర్థతని అంగీకరించని పురుష అహంకారం ఇలా తెలియకుండా దాస్తారు. అసలు నన్నడిగితే పెళ్ళిళ్లకు కావాల్సింది జాతకాలు సరిపోవటం కాదు, బ్లడ్ టెస్టులు, స్పెర్మ్ టెస్టులు చేయించాలంటాను. చాలా గర్వంగా ఎంతోమంది వస్తారు, తమలో లోపం ఉన్నట్లు తెలిసి కుంగిపోతారు. ఈ మాట బయటకు తెలియనివ్వద్దు అని అంటారు. భార్యకి కూడా కొందరు చెప్పరు. నీవడుగు, ఎందుకిలా చేశారు? ఊరుకుంటే మరీ ఆడిస్తారు ఈ మగవాళ్ళు. సుజాత ఏదో నిశ్చయించుకున్న దానిలా అడగను, ఏం తెలియనట్లే నేను ఊరుకుంటాను అని అంది. అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్ గారు, నేను తల్లిని కావాలి, ఎలాగైనా సరే నాకు బిడ్డ కావాలి, బిడ్డని కంటాను. సుజాత ముఖంలో దృఢ నిశ్చయం. అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్ గారు, నాకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా డోనర్ స్పెర్మ్ ప్రెగ్నెన్సీ వచ్చేటట్లుగా చేయండి. ప్లీజ్ డాక్టర్, హెల్ప్ అని అంది వేడుకున్నట్లుగా. అదెలా సుజాత,
మీ వారి పర్మిషన్ లేకుండా అని ఆశ్చర్యంగా అడిగింది డాక్టర్. అవసరం లేదు డాక్టర్, నేను చెప్తున్నాను కదా, సుజాత దృఢంగా అంది. రూల్స్ ఒప్పుకోవు సుజాత. మీ వారు నువ్వు ఇద్దరూ కలిసి ఇష్టపడాలి. అది అంత సులువు కాదు. మంచి డోనర్ స్పెమ్స్తో ప్రయత్నించాలి. ఒకసారితో గర్భం వచ్చేయదు. కనీసం 2-3 సార్లు ప్రయత్నించాలి. నెలలో అండం విడుదల, అది లెక్క కట్టి. చాలా తతంగం ఉంది దానికి. పోనీ మీ వారితో చెప్పి ఇద్దరూ నిశ్చయించుకోండి. మీరు మీ ప్రయత్నం చేయండి డాక్టర్. మా వారికి ఏం చెప్పాలి అని అన్నది నేను చూసుకుంటాను కదా, అది నాకు వదిలేయండి, సుజాత బతిమలాడింది. అంటే అదెలా సుజాత? ఆయనకి సంగతి తెలిస్తే డాక్టర్గా నేను దోషినవుతాను కదా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి శిక్షించే హక్కు కూడా ఉంటుంది. ప్లీజ్ నా కోసం మీరు చిన్న సహాయం చేయండి డాక్టర్. ఆయనకి ఏ లోపం లేదని కదా చెప్పుకున్నారు. నాకు ప్రెగ్నెన్సీ వస్తే నన్ను ఎలా అవమానిస్తారు, ఎలా నెలేస్తారు? దేవుడు దయతలిచాడు అని అంటాను. టిట్ ఫర్ టాట్. ఆయన చేసిన మోసానికి నేను మోసం చేస్తాను అని కసిగా అంది సుజాత. సుజాత పాయింట్ అర్థమై ఆలోచనలో పడింది డాక్టర్. ఇది రిస్క్తో కూడింది. ఇది నీ సొంత ఆలోచన, నాకేమీ సంబంధం లేదు. నీ ఇష్ట ప్రకారం చేయించుకున్నట్లుగా నీవు ఒక కాగితం ఇవ్వాలి. రేపేదైనా అనుకోనిది జరిగినా బ్లేమ్ నువ్వే తీసుకోవాలి. ఇది కూడా నీకోసం ఎంతో సాహసం చెయ్యాలి. నేను అన్నిటికీ సిద్ధం. ఈ విషయం మీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఖర్చు బాధ నాది. సుజాత అన్నపూర్ణ చెయ్యి పట్టుకుంది. అన్నపూర్ణ సగం అంగీకారంతోనే తల ఊపింది. 3 నెలల తర్వాత పీరియడ్స్ మిస్ కాగానే సుజాత వెళ్ళి చూపించుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుని కన్ఫర్మ్ చేసుకుంది. ఆ రాత్రి ప్రభాకర్ రాగానే గదిలో చాలా సంబరంగా, సినిమాటిక్గా సిగ్గుపడుతూ, మన కోరిక ఎన్నాళ్లకు తీరిందండి. దేవుడు ఎన్నాళ్లకి దయతలిచాడు. నాకు నెల తప్పిందండి. వారం రోజులు బట్టి అనుమానంగా ఉంటే ఈరోజు వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. కన్ఫర్మ్ అయింది అని గోముగా అంది. ప్రభాకర్ ఒక్క క్షణం తెల్లబోయాడు. షాకింగ్ న్యూస్ విన్నట్లుగా కలవరపడిపోయాడు. ముఖంలో రంగులు మారిపోయాయి. అదేంటి, ఎలా ఎలా అయింది అని అన్నాడు తడబడుతూ. ఎలా అవటమేమిటండి, భలేవారే. మొగుడు పెళ్ళాలు కాపురం చేస్తే పిల్లలు పుట్టరా? అది కాదు అది కాదు. ఇప్పుడెలా, ఇన్నాళ్ళకి అని తడబడిపోయాడు. ఏదో ఇప్పటికన్నా అయింది. డాక్టర్లు ఏ లోపం లేదు కదా, దేవుడి మీద భారం వెయ్యమన్నారు కదా. ఏంటో అన్నీ మన చేతిలోనే ఉన్నాయి అని అనుకుని విర్రవీగుతూ ఉంటాం. పుట్టుక చావు మన చేతిలో ఏముంది? ఎప్పటికి జరగాలని ఉందో అప్పటికే జరుగుతుంది. అమ్మయ్యా, ఇక ఈ శుభవార్త మీ అమ్మగారికి చెప్పాలి అని సంబరంగా అంది సుజాత. సుజాత, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఆవిడ ఏమంది నసుగుతూ అన్నాడు. యూరిన్ టెస్ట్ చేయించి కన్ఫర్మ్ చేసి చెప్పింది. ఇంకేమీ జరగనట్లుగా మామూలుగా అంది. ఆ మాటలు విని అతని ముఖం నల్లబడిపోయింది. ఏమనాలో తోచలేదు. మనసులో రకరకాల భావాలు, అనుమానాలు. అసంభవం సంభవం ఎలా అయింది? సుజాత ఏం చేసింది? ఈ బిడ్డ తనదేనా, లేక సుజాత ఏదైనా కాని పని చేసిందా? ఏంటండి అలా ఆముదం తాగినట్లుగా ముఖం పెట్టారు? ఈ వార్త విని ఎంతో సంతోషిస్తారు అని అనుకున్నాను కదా. ఏం మీకు సంతోషంగా లేదా? బొంగమూతి పెట్టింది. అదేమీ కాదు. ఏంటో నీ మాటలు వింటుంటే నాకు నమ్మకం కలగటం లేదు. ఎన్నాళ్ళు అవనది ఇప్పుడెలా అయింది అని తడబడుతూ అన్నాడు. సుజాత కొంటిగా చూసింది. బావుంది వరస. అయిందన్న సంతోషం కంటే ఎందుకైంది అన్న సందేహమే మీకు ఎక్కువగా ఉంది. ఇక ఆలోచనలు చాలించి ఈ శుభవార్త అత్తగారికి చెప్దాం రండి. ప్రభాకర్ బలవంతంగానే చెయ్యి పట్టి లాక్కొని వెళ్ళింది. మిస్టర్ ప్రభాకర్, గర్భం ఎన్నాళ్ళు రాలేదు, ఇప్పుడెందుకు వచ్చింది అన్నదానికి ఏ డాక్టరు జవాబు చెప్పలేరు. అన్నపూర్ణ నవ్వుతూ అంది. అది కాదు, రిపోర్టు చూసి ఇంపాసిబుల్ అని అన్నారు కదా. 10 మిలియన్ కౌంట్తో గర్భం వస్తుందా? సందేహంగా చూస్తూ అడిగాడు. ఏమో, ఆ మధ్య మీరు మందులు వాడారు కదా, సడన్గా అప్పుడప్పుడు కాస్త కౌంట్ ఎక్కువవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఏమో,
మీ అదృష్టం బాగుండి దేవుడి దయవలన జరిగి ఉండవచ్చు. ఏం చెప్పగలం? అన్నపూర్ణ నిర్వికారంగా అంది. ఇంకేమనాలో ఇంకేం అడగాలో తెలియక మనసులో అనుమానం తొలగిపోగా ఇబ్బందిగా చూస్తూ లేచాడు. అన్నపూర్ణ ఒక్కసారిగా నవ్వుకుంది. చూడండి మిస్టర్ ప్రభాకర్, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా భగవంతుడు ఇచ్చినది స్వీకరించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. సుజాతని నెలకొకసారి చెకప్కి పంపుతూ ఉండండి అని అంది. డాక్టర్ గారు, పాపం మా వారి అవస్థ చూస్తే నాకు జాలేస్తుంది. నేనెవరితోనైనా సంబంధం పెట్టుకుని కంటున్నానేమో అని ఆయన అనుమానం అనుకుంటున్నాను. నేనిలా ధైర్యం చేసి మీ సహాయంతో గర్భం దాల్చాను అన్న ఊహే ఆయనకు వచ్చినట్లుగా లేదు. నా శీలం మీద కొంచెం అనుమానం. ఒకవేళ నిజంగానే తన వలన గర్భం వచ్చిందా అన్న సందేహంలో కొట్టు మిట్టాడుతూ ఉన్నారు. పాపం ఈ వార్త విన్న దగ్గర నుంచి ఆయన ముఖం చూడాలి. సుజాత నవ్వుతూ అంది. ఐ మస్ట్ కంగ్రాచ్యులేట్ యూ. చాలా తెలివిగా ప్లాన్ చేశావు. ఇద్దరం కష్టపడ్డందుకు ఫలితం దక్కింది. పాపం మీ వారి సందిగ్ధత తీరేది కాదు. ఆవిడ నవ్వింది. మొదట ఆయన రాగానే ఏం అంటారో అని భయపడ్డాను. కాసేపు ఉండనండి. అలాగే. ఆ అనుమానం నన్ను మోసం చేసినందుకు ఈ శిక్ష చాలు ఆయనకి. జీవితాంతం ఈ బిడ్డ తనదా కాదా అన్న అనుమానంతో కక్కలేక మింగలేక పడే అవస్థ చాలు. భార్య దగ్గర నిజం దాచి తెచ్చుకున్న అవస్థ ఇది. నిజం చెబితే హాయిగా ఏ బిడ్డనో తెచ్చి పెంచుకునేవాళ్ళం కదా. ఈ మాత్రం దానికోసం మగ అహంకారంతో భార్యల్ని మోసం చేద్దాము అని అనుకున్నందుకు ఈ శిక్ష చాలు అని అనుకుంటాను అని సుజాత అంది. అన్నపూర్ణ అంగీకారంగా తలోపింది. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.